मुदाकरात्तमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतंसकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनाशिते भदैत्यकं नताशुभाशुनाशकं नमामि तं विनायकं। जय गणेश जय गणेश जय गणेश पाहि मां। जय गणेश जय गणेश जय गणेश रक्ष मां। जय गणेश जय गणेश जय गणेश पाहि मां। जय गणेश जय गणेश जय गणेश रक्ष मां। जय गणेश रक्ष मां। जय गणेश रक्ष मां। జీవకమలం ప్రేక్షకులకు నా నమస్సుమాంజలి. ఈరోజు అత్యంత పవిత్రమైన సంకష్టహర చతుర్థి. ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజున జరుపుకునే ఈ సంకష్టహర చతుర్థి నాడు వినాయకునికి భక్తితో మనం చేసే పూజ వలన మనకున్న కష్టతరమైన బాధలు తొలగి మనకు సుఖశాంతులు నెలకొంటాయని నమ్ముతారు. సంకష్టహర అంటే మనకుండే కష్టాలు అడ్డంకులు తొలగించేది అని అర్థము. ఇది వరకు చేసిన లలితా జయంతి వీడియో కింద కామెంట్ సెక్షన్ పరిశీలిస్తే ఎంతో మంది తమ యొక్క బాధలను కష్టాలను పంచుకున్నారు. ఆ తర్వాత ఎంతో మంది నన్ను మెసేజ్ల రూపంలో అడగడం జరిగింది. అందులో చూస్తే చాలా మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు. పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అంటారు. అంటే చాలా వరకు మనకు వచ్చే రోగాలు పూర్వజన్మలలో చేసుకునే పాపాల వల్ల వస్తాయట. అందుకే జన్మాంతర కృతైర్ దోషై శరీరేమే సముద్ధితాం వ్యాధిం వినాశయ క్షిప్రం భాస్కరాయ నమో నమః అని కనిపించే దైవమైన సూర్యనారాయణ స్వామిని మనం అడుగుతూ ఉంటాం. మరోపక్క నాకు వచ్చిన మెసేజ్ల్లో యువత ఎక్కువగా ఉండడం నన్ను ఆలోచింపజేసింది. ఉద్యోగాలు రాక కుటుంబ పోషణ కోసం ఎంతో కష్టాలు పడుతూ వారు నాకు మెసేజ్ చేయడం జరిగింది. వెంటనే మనకు కలిగే కష్టాలకు ఎవరి మీద ఆధారపడకుండా మన కష్టాలను మనమే పరిష్కరించుకునేలా ఒక వీడియో రూపకంగా తీసుకురావాలి అని ధ్యానంలో నాకు ఒక తలంపు వచ్చింది. కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని ఆశ్రయిస్తే ఆ కష్టాలు సులువుగా పరిష్కారం అవుతాయి అని మనకు తెలుసు. అయితే ఆ భగవంతుడు నీలోనే ఉన్నాడు అని గుర్తించి ఆ తత్వాన్ని పట్టుకుంటే మరిన్ని అద్భుతాలను మనం చూడగలం. అసలు తత్వం అంటే ఏమిటి? తత్వం అంటే నాలోనే అంతా ఉంది, అన్నిటిలో నేనున్నాను అని చెప్పేది. మనం గమనిస్తే ప్రతి స్తోత్రానికి ముందు ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది. ఈ ధ్యాన శ్లోకం మనకేం చెప్తుంది అంటే ఆ దేవత యొక్క తత్వాన్ని ధ్యానించమని చెప్తుంది. ఉదాహరణకు తీసుకుంటే మనం ప్రతి పూజకు ముందు చెప్పే శ్లోకం శుక్లాం వరధరం విష్ణుం అంటే దాని అర్థం ఏమిటి అని పరిశీలిస్తే శుక్లమైన అంబరము అంటే పరిశుద్ధమైన ఆకాశము, అదే శుద్ధ చైతన్యము. ధర అంటే ధరించినది అని అర్థము. ఇక్కడ రూపం ఏదైతే చూస్తున్నామో ఆ రూపం నుండి మూల చైతన్యం వైపుకు మన ప్రయాణం వెళ్తుంది అని అర్థము. ఇక విష్ణు, గణపతి శ్లోకంలో విష్ణు అని ఉందేంటి అని అనుకుంటే ఇక్కడ విష్ణు అంటే సర్వవ్యాపకమైన ఆ పరతత్వం అని సూచన. శశివర్ణం, శశి అంటే చంద్రుడు. ఇది మన మనసుకు ప్రతీక. మనసుని ఆపితే మనలో ఉన్న ఆ గుణాతీత వర్ణాన్ని తెలుసుకుంటాం. మనసు అనేది ఆలోచనల ప్రవాహం. ఆ ప్రవాహం ఆగితే నీవు మనస్సు కాదు, ఆ శుద్ధ చైతన్యం అనే సత్యం వెలుగులోకి వస్తుంది. మనకొచ్చే కష్టాలకు కారణం పరిస్థితులు కాదు, మనసులో పనిచేసే త్రిగుణాలైన సత్వ తమో రజోగుణాలు. తమో గుణం ఎక్కువైతే అలసట, భయం, నెగటివ్ ఆలోచనలు, నా వల్ల కాదు అనే భావం, ప్రతిదీ పెద్ద కష్టంలా అనిపిస్తుందట. రజోగుణం ఎక్కువైతే కోరికలు, ఆందోళన, అసంతృప్తి, కావలసింది దక్కకపోతే బాధ కలుగుతుంది. సత్వగుణం ఉన్నప్పుడు అదే కష్టం, అదే పరిస్థితి, కానీ పరిష్కారం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ త్రిగుణాలను సంతులనం చేసుకుంటే కర్మలను మార్చలేకపోయినా కష్టం యొక్క తీవ్రత తగ్గుతుంది. మరి ఈ త్రిగుణాలకు అతీతంగా ఉంటే అప్పుడేం జరుగుతుంది? కష్టం వచ్చినా సుఖం వచ్చినా లోపల కదలిక ఉండదు, అది మనల్ని అంటుకోదు. అదే శశివర్ణం. ఇకపోతే చతుర్భుజం అంటే 4 దిక్కులు వ్యాపించింది అని కాదు, 4 దిక్కులు ఉన్నది అదే అంటే అంతటా ఉన్నది ఆ పరతత్వమే అని అర్థం. ఇక్కడ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయం అనే 4 అవస్థలను అనుభవిస్తున్నది ఒకే ఒక తత్వం, అదే ఆ పరతత్వం అని చెప్తుంది. జాగృత అవస్థ అంటే మనం ఇప్పుడున్న పరిస్థితి.
ఇంద్రియాలు పనిచేస్తాయి. నేను చేస్తున్నాను అనే భావన ఉంటుంది, అంటే బయట ప్రపంచంలో మునిగిపోయే స్థితి. రెండవది స్వప్నావస్థ, నిద్రలో కలలు రావడం. అంటే నిద్రలో మనసే ఒక ప్రపంచాన్ని సృష్టిస్తుంది, కానీ మేల్కొన్నాక అది పోతుంది. మూడవది సుషుప్త అవస్థ, అంటే గాఢ నిద్ర. ఇక్కడ కలలు ఉండవు, ఆలోచనలు లేవు, నేను అనే భావం ఉండదు. నాలుగవది తురీయ అవస్థ, ఇది నిద్ర కాదు, మేల్కొనడం కాదు, పై మూడు అవస్థలను చూసే సాక్షి స్థితి. అదే అసలైన నేను, అదే అసలైన మూల చైతన్యం. ఇది ఎప్పుడూ ఉంటుంది, కానీ మనం దానిని గుర్తించలేము. ఆధ్యాత్మిక సాధన అంటే ఈ జాగృతిలోనే తురీయాన్ని గుర్తించగలగడం. అదే జీవన్ముక్తి. అప్పుడు ఈ కష్టాలు, బాధలు ఏవి మనకి అంటుకోవు. తరువాత ప్రసన్నవదనం. పైన చెప్పిన ఈ భగవత్ తత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకుని నిరంతరం శ్రవణ మనన ధ్యానం చేసి దాన్ని సాక్షాత్కరింపజేసుకుంటారో అతడు మహాగురువు అవుతాడు. ఆ గురువు తనకి ఏదైతే ప్రసన్నమైనదో దానిని వదనం అంటే చెప్పడం, అంటే తాను తరించి 10 మందిని తరింపజేయగల గురు తత్వాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఆ గురువే వినాయకుడు, అంటే వినయనమిచ్చేవాడు, అంటే శిక్షణ ఇచ్చేవాడు. ఆ భగవత్ స్థితికి మనం చేరుకోవాల్సిందిగా వినాయకుడు మనకు బోధ చేస్తున్నారు. అందుకే ప్రసన్న వదనం ధ్యాయేత్. ధ్యాయేత్ అనగా ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. అప్పుడు సర్వ విఘ్నోపశాంతయే, మనకొచ్చే విఘ్నాలన్నీ తొలగిపోతాయి అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఓం ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరం న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధీకరం ప్రభో. విద్యార్థీ లభతే విద్యాన్ ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం. జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః. నేను ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని 1 సంవత్సరం పాటు చేశాను. చాలా అద్భుతంగా అనిపించింది. ఆ తర్వాత ఈ వ్రత ఫలితం నాకు అందిందా స్వామి అని స్వామిని అడగడం జరిగింది. ఆ వెంటనే 2 రోజుల్లో బెంగళూరు ప్రయాణం అకస్మాత్తుగా వెళ్ళడం జరిగింది. మైసూరు చాముండేశ్వరి శక్తిపీఠం వెళ్లే క్రమంలో ఆ మధ్యలో నంజుండేశ్వర్ అనే శివాలయం ఉందని తెలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. ముందుగా గణపతిని దర్శించుకోవాలని వెళ్తే అక్కడ ఉన్న స్వామి సంకష్టహర గణపతి. ఇది నాకు ఎంతో అద్భుతంగా అనిపించింది. ఆ తర్వాత ఒక సంకష్టహర చతుర్థి వ్రతం చేసినప్పుడు ధూపంలో ఆయన రూపం కనిపించడం, ఆ తర్వాత ఒక హోమంలో ఆయన రూపం కనిపించడంతో ఎంతో సంతోషపడ్డాను. 2024 వినాయక చవితి రోజు పూజ చేసుకొని ధ్యానం చేసినప్పుడు నా మూలాధార చక్రం తిరుగుతున్నట్టు నేను గమనించడం జరిగింది. ఆ తర్వాత 2025 వినాయక చవితి రోజు దీపంలో స్వామి గజముఖంతో దర్శనమిచ్చారు. ఇవన్నీ నాకు పూజల్లో వచ్చిన అనుభవాలు. అయితే అప్పటి వరకు రూపాన్ని అనుసరించిన నేను ఆ తర్వాత అసలైన వినాయక తత్వం ఏం చెప్తుంది అని ఆలోచించడం మొదలుపెట్టాను. ముందుగా గజముఖం. గజముఖం అహంకారానికి సంకేతమట. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు అంటే జీవుడు, అహంకారం జీవుడి లక్షణంగా చెప్పబడింది. ఇక మూషిక వాహనం, ఇది మమకారానికి, ప్రాపంచిక కోరికలకి చిహ్నం. అందుకే గజేంద్ర మోక్షంలో గజేంద్రుణ్ణి మమకారం అనే మొసలి పట్టుకుంది. మానవుడు కూడా కుటుంబ పరిస్థితులు, సమాజ పరిస్థితులు తప్పించుకొని బయటపడలేడు. అది మకరం లాంటిది, గట్టిగా పట్టుకుంటుంది. దాని నుండి తప్పించుకోవాలంటే ముందుగా గజ శరీరం నుంచి బయటపడాలి, తరువాతే మకరం నుండి బయటపడగలం అని ఇందులో అంతరార్థం. ఇక ఏకదంతం ఏం చెప్తుంది అంటే ద్వంద్వాలకు అతీతమైన స్థితి. ఉన్నదంతా ఒకటే సత్యం, అదే మూల చైతన్యం, అదే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఆ తర్వాత లంబోదరుడు
అంటే పెద్ద పొట్ట. ఇదేం చెప్తుంది అంటే నీ జీవితంలో కష్టాలు, సుఖాలు, విమర్శలు అన్నిటినీ సమంగా ఒకే రకంగా జీర్ణించుకోవాలి, ఆ శక్తి నీకుంది అని చెప్తుంది. ఇది సర్వాన్ని తనలో ఇముడ్చుకోగల చైతన్యానికి ప్రతీక. ఇకపోతే మట్టి విగ్రహం ఏం చెప్తుంది? మట్టి పంచభూతాలలో భూతత్వానికి సంబంధించింది. నీవు దేవుడిని బయట వెతుకుతున్నావు, కానీ నీ శరీరం కూడా మట్టితో నిర్మించబడినదే. కాబట్టి దేవుడు నీ శరీరం లోపటే ఉన్నాడు అని చెప్తుంది. విగ్రహం మట్టితో తయారవుతుంది, పూజలు అందుకుంటుంది, ఆ తర్వాత నీటిలో లయమవుతుంది. అలాగే ఆకారం వస్తుంది, పోతుంది, కానీ ఆ చైతన్యం ఎప్పటికీ అలాగే ఉంటుంది. అదే ఆ పరమాత్మ అని చెప్తుంది. గణేశుడు మన శరీరంలో మూలాధార చక్రానికి అధిష్టాన దేవత. అందుకే ఏ పూజ చేసినా ముందుగా మనం గణపతి ప్రార్థనతో మొదలు పెడతాము. అందువల్ల అది మన శరీరంలో భూతత్వాన్ని ముందుగా శుద్ధి చేస్తుంది. మూలాధారం అస్థిరంగా ఉంటే మనలో భయాలు, కష్టాలు, అనిశ్చితి కలుగుతాయి. అదే మూలాధారం శుద్ధి అయితే మనలో చైతన్య ప్రవాహం పైకి ప్రయాణిస్తుంది. ఇక గణపతికి సమర్పించే గరిక ఏం చెప్తుంది అంటే గరిక ప్రాణశక్తికి సంకేతం. దానిని కోసినా కూడా మళ్ళీ పెరుగుతుంది. అంటే ఇది మనకి ఏ విధంగా చెప్తుంది అంటే ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడగలిగే సామర్థ్యం మన లోపల ఉన్నది అని ఇది చెప్పకనే చెప్తుంది. నమ్మకంతో, నిరంతర సాధనతో ఏ కష్టమైనా తొలగుతుంది అని దీని అర్థం. వినాయక చవితి రోజు కట్టే పాలవెల్లి ఈ ప్రకృతికి సంబంధించింది. అనంత విశ్వంలో ఈ నక్షత్ర మండలానికి ముఖ్యంగా పాలపుంతకు సంబంధించిన సూచన. మధ్యలో కట్టే గుండ్రటి వెలగపండు మన భూమికి సూచన కాగా, చుట్టూ కట్టే పళ్ళన్నీ ఇతర ఖగోళ వస్తువులను సూచిస్తాయి. కాగా ఈ పాలవెల్లి ఆకాశ విశాలత్వాన్ని సూచిస్తుంది. సంకష్టహర చతుర్థి నాడు మనం ముడుపు కడతాం. ఆ కోరిక తీరిన వెంటనే ఆ ముడుపు బియ్యంతో మోదకాలు తయారు చేసి స్వామి ముందు నైవేద్యం పెట్టి మనం ప్రసాదంగా స్వీకరిస్తాం. అయితే ఈ ముడుపులోని అంతరార్థం ఏమిటి అని పరిశీలన చేస్తే ముడుపు అనేది ఒక బంధనం. మనలోనే అంతర్గతంగా 3 బంధనాలు ఉన్నాయి. అవి బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి. ఈ ముడులు సాధన ద్వారా ఒక్కొక్కటి తెరుచుకున్నప్పుడు చైతన్య శక్తి పైకి ప్రవహిస్తుంది. ముడుపు తెరుచుకోవడం అంటే బాధపోవడం కాదు, సాక్షిభావంతో ఉండడం. అప్పుడు అదే పరిస్థితి బాధగా ఉండదు. ఇక మోదకం అనేది సాధన తర్వాత పుట్టే తీపి లేదా ఆనందానికి సూచన. శరీరం బయట, ఆత్మ లోపల ఉందని చెప్తూ ఆత్మానుభవం అయినప్పుడే జీవితం తీయగా మారుతుంది. అంటే సాధన యొక్క ఫలితం ఆ ఆనందమే అని చెప్తుంది. ఇక పాశం, అంకుశం ఇవేం చెప్తాయి అంటే పాశం ప్రపంచ బంధనాలను, అంకుశం కోరికలను నియంత్రించడాన్ని సూచిస్తాయి. ఇక సంకష్టహర చతుర్థి వ్రతం చేసిన రోజు ఉపవాసం ఉండి రాత్రి చంద్రోదయం అయిన తరువాత చంద్రదర్శనం చేసుకుని ఉపవాసాన్ని విరమిస్తారు. ఇదేం చెప్తుంది అంటే ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండడం, అంటే సాధన చేయడం. అలాగే చంద్రుడు ఏం సూచిస్తుంది అంటే అది మనఃకారకుడు, అంటే మన మనస్సుని సూచిస్తుంది. ఉపవాసం ఇంద్రియ నియంత్రణ కోసం కాగా చంద్రదర్శనం అంటే మనస్సును శుద్ధి చేసుకుంటూ మన ఆధీనంలోకి తెచ్చుకోవడం. అంటే ఇదంతా సాధనగా చెప్పబడింది. ఇక సిద్ధి, బుద్ధి భార్యలుగా చెప్తారు, కానీ మనం అంతర్గత ప్రయాణం చేస్తే మన బుద్ధి మహాబుద్ధిగా ఎదిగి ఆ తరువాత పరిపూర్ణమయ్యే కొద్దీ మహాసిద్ధి అవుతుందట. అందుకే అమ్మవారి నామాలలో మహాబుద్ధిర్, మహాసిద్ధిర్, మహాయోగీశ్వరేశ్వరి అని ఒక నామం ఉంటుంది. మహాబుద్ధిని పొందగలిగి మహాసిద్ధిని పొందగలిగితే మానవ జన్మ ధన్యమని చెప్తుంది. మనం ప్రమదగణాలైన త్రిగుణాలు మనల్ని మధించకుండా వాటిని శిక్షణలో పెట్టి వినాయకులమైపోవాలి అని దీని అర్థం. లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. అంటే కామేశ్వరుడైన ఆ చైతన్యము, కామేశ్వరి అయిన ఆ శక్తి, ఈ రెండూ కలిసి జీవుణ్ణి సృష్టించి చూస్తున్న నాటకమట. సృష్టించింది ఎవరో తెలుసుకోవడానికి వాళ్లే మనకి అవకాశం ఇచ్చారు. ఏంటా అవకాశం అంటే వాళ్లే వచ్చి మన శరీరంలో స్థిరమయ్యారు. ఎప్పుడైతే మనసుకు, ప్రాణానికి అతీతం నా స్వరూపం అని గుర్తించాడో అప్పుడు అతనిలో జీవభావం ఎగిరిపోయి మహాగణేశుడుగా రూపుదాల్చాడు. అదే లలితా సహస్రనామాల్లో చెప్పబడిన మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత.
అంటే గుణాతీతుడైన గణేశుడు నిర్భిన్న అంటే తోసిపారేశాడు దేనిని? విఘ్న యంత్రాన్ని. ఈ విఘ్న యంత్రం అంటే సంసారమే. అప్పుడు ప్రహర్షిత అంటే అమ్మవారు మనం సృష్టించిన జీవుడు మన స్థాయికి వచ్చేశాడు అని సంతోషిస్తుందట. ఆ తరువాత నీకంటే అతీతంగా ఇంకేదీ లేదు, గణేశునికి అతీతంగా శివపార్వతులు లేరు. గణేశుడే సర్వవ్యాపకం విష్ణు అంటే మహాగణాధిపతే గురు అని అర్థము. అంటే ఆ గురువు మళ్ళీ బోధ చేస్తే శిష్యులు గణాధిపులమవ్వాలి. ఈ విధంగా మనం ఆ దేవత స్థాయికి వెళ్తే అది భక్తి. కానీ మనకుండే ఆందోళనలు భయాల వల్ల మనం ఆ స్థాయికి వెళ్ళలేక దేవతనే మన స్థాయికి తెచ్చి ఆ తత్వం ఏం చెప్తుందో సరిగా అర్థం చేసుకోలేక తాత్కాలిక సంతోషంలో మునిగిపోతున్నాం. నిజానికి మనం ఆ తత్వాన్ని పట్టుకోవాలి. కాబట్టి గణపతి తత్వం నేర్పే సారాంశం ఏమిటంటే ఆత్మజ్ఞానాన్ని పొంది విఘ్నాలను అధిగమించి సమతుల్యమైన జీవితాన్ని సాధించడం. ఆ జ్ఞానం ఎలా వస్తుంది అంటే సాధన ద్వారా మాత్రమే. ఆ జ్ఞానం ఏంటి, సాధన ఏ విధంగా చేయాలి అనే విషయాలు మన రాబోయే వీడియోలలో తెలుసుకోబోతున్నాం. సాధన ద్వారా ఎవరి మీద ఆధారపడకుండా మనమంతా వినాయకులుగా మారి మన సమస్యల్ని మనమే పరిష్కరించుకుందాం. ఈ వీడియో ద్వారా మీకు కొంతైనా గణపతి యొక్క తత్వం అర్థమైందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయడం ద్వారా ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఇటువంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన జీవకమలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనసుకు శాంతి, జీవితానికి స్ఫూర్తి. జీవకమలం. ఈ సంకష్టహర చతుర్థి నాడు ఆ సంకష్టహర గణపతి యొక్క ఆశీర్వాదం అందరిపై ఉండాలని కోరుకుంటూ శ్రీ महागणाधिपतये नमः। सुख करता दुख हरता वार्ता विघ्नाची, नुरवी पूर्वी प्रेम कृपा जयाची, सर्वांगी सुंदर उटशेंदुराची, कंठी जलके माळ मुक्त फणांची, जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मत रमता, जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति, दर्शन मात्रे मन कामान पूर्ति, जय देव जय देव जय देव जय देव जय देव।